దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనము. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనము. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక కనబడకుండా చేసెదను. జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనము. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14వ వచనము. తెలియని మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయుచున్నాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును.
యెషయా గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపింపగాని కార్యము స్థిరపరచబడెను. 33వ కీర్తన 9వ వచనము. వారు నీతో యుద్ధము చేతురుగాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనము. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము.
నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. మత్తయి సువార్త 30వ అధ్యాయము 19వ వచనము. నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 35వ వచనము. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడియుండును. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. సమస్తమైన కీడులలో నుండి నిన్ను తప్పించి నీ పిల్లలను ఆశీర్వదించెదను. ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ వచనము. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6వ వచనము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగచేసెదను,
నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. నేను నీతో మాటలాడి నీ నోరు తెరిచెదను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము. నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. 34వ కీర్తన 19వ వచనము. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. 121వ కీర్తన 6వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 7వ వచనము. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును.
రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనము. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. 145వ కీర్తన 19వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనము. నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టెదను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 18వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనము. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 54వ కీర్తన 4వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. ఆయనే మనలను స్వస్థపరచెను,
హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనము. మీరు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 13వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన అవసరముల కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా కూడా కృపగలిగిన మీ రెక్కల నీడలో మీరు మమ్ములను భద్రపరిచినందుకై మీకు స్తోత్రాలు. ఈ సమయములో ప్రభువా, లావణ్యకి మారు మనసు రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు మిమ్మల్ని వెంబడించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీకు వందనాలు. సుదర్శన్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారిని క్షేమముతో నింపండి ప్రభువా. సమస్త బంధకాలను, సమస్త బలహీనతలన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో సమూలముగా విడుదల కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోండి. వినోద్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారికి క్షేమమును దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మీ సమాధానము దయచేయండి ప్రభువా. అదేవిధంగా నరేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారిని క్షేమముతో నింపి నడిపించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సతీష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవము కలిగిన దేవా, సుష్మితకు మారు మనసును దయచేయండి, మారు మనసులోనికి వచ్చినట్లుగా ఆశీర్వదించండి. సందీప్కు మంచి భవిష్యత్తును, మంచి ఆరోగ్యమును అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, రాధా గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, వారికి క్షేమము దయచేయండి, సమాధానము, సంతోషము, నెమ్మదిని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకాలన్నిటి నుంచి విడుదల కలుగచేయండి, ప్రతి అవరోధముల నుంచి విడుదల కలుగచేయండి.
ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవెనతో నింపమని, ఆశీర్వాదము చేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమాధానము, సంతోషము, ఆనందముతో నింపి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్.